బ్రేకింగ్ లో చూస్తున్న మాజీ సీఎం కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. కేసీఆర్ కు యశోద డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్ సీజనల్ జ్వరంతో బాధపడుతున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో వైద్యులు కేసీఆర్ కు టెస్టులు నిర్వహించారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. యశోద ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్. మాజీ సీఎం కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. యశోద డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక సీజనల్ జ్వరంతో ఆయన బాధపడుతున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో వైద్యులు కేసీఆర్ కు టెస్టులు నిర్వహించారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. యశోద ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్. ఎస్, రైట్ ఆఫ్ పొజిషన్ ఏంటి వివరించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఆల్రెడీ నిన్న చిన్నపాటి టెస్టులు అంటూ వెళ్లారు హాస్పిటల్కి. అయితే హాస్పిటల్లో జాయిన్ అయ్యారా? ఆ తర్వాత పరిస్థితి ఏమిటి? వైద్యులు ఏం చెప్తున్నారు యాక్చువల్లీ? ఎస్ రమణ, ప్రస్తుతం అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమాజిగూడ యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. రాత్రి నుంచి ఆయనకి కొంత చికిత్స కొనసాగుతుంది. అయితే నిన్న సాయంత్రం సోమాజిగూడ యశోద ఆసుపత్రికి కొంత నీరసంగా ఉండడంతో కేసీఆర్ దంపతులు శోభ, కేసీఆర్ ఇద్దరు కూడా సోమాజిగూడ యశోద హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ కొన్ని పరీక్షలు చేపించుకున్నారు. అయితే కొంత నీరసంగా ఉండడానికి గల కారణాలు ఏంటనే దానిపైన కూడా డాక్టర్స్ కేసీఆర్ కు వైద్య పరీక్షలు చేయడంతో కొంత రిపోర్ట్స్ రావడం లేట్ అయింది. అయితే ఆ సమయంలో కేసీఆర్ దాదాపుగా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత 4 గంటల పాటు సోమాజిగూడ యశోద ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆయన బంజర్ హిల్స్ నందినగర్ నివాసానికి వస్తారని అందరూ భావించారు. కానీ ఆ పరీక్షలు చేసిన కేసీఆర్ కి పరీక్షలు పూర్తయిన తర్వాత ఆ రిపోర్ట్స్ లో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఆయనకి షుగర్ లెవెల్స్ పెరిగాయి, సోడియం లెవెల్స్ తగ్గాయని ఆ రిపోర్ట్స్ లో రావడంతో తప్పని పరిస్థితుల్లో కేసీఆర్ యశోద హాస్పిటల్లోని ఉండాల్సిన అవసరం వచ్చింది. వైద్యుల సలహా మేరకు వెంటనే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నిన్న రాత్రి సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ తో కూర్చొని మాట్లాడినట్టుగా కూడా మనకు సమాచారం. అయితే నిన్న మధ్యాహ్నం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కొంత నీరసంగా ఉన్నదని తన సతీమణి శోభకు చెప్పగానే అందుబాటులో ఉన్నటువంటి సంతోష్ కుమార్ నిత్యం కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందుబాటులో ఉంటారు. మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఉటావుటిన వెంటనే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వచ్చారు. వచ్చిన తర్వాత నేరుగా సోమాజిగూడ యశోద హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్స్ కొన్ని టెస్టులు చేశారు. టెస్టులు చేసిన తర్వాత అందులో రిపోర్ట్స్ లో భాగంగా ఓన్లీ షుగర్ లెవెల్స్ పెరిగాయి కాబట్టి దాని కంట్రోల్ ఏ విధంగా చేయాలనే దానిపైన కూడా వైద్యం అయితే ఇప్పుడు కొనసాగుతుంది. ప్రస్తుతం కేసీఆర్ అయితే సోమాజిగూడ యశోద హాస్పిటల్లోనే ఉన్నారు. ఆయన వెంట సతీమణి శోభ ఉన్నారు. కేటీఆర్ రాత్రి 1 గంట వరకు కూడా అక్కడే ఉన్నారు. కేటీఆర్ భార్య శైలిమ ప్రస్తుతం ఇంకా సోమాజిగూడ యశోద హాస్పిటల్లోనే ఉన్నది. హరీష్ రావు కూడా రాత్రి 2 గంటల వరకు కూడా యశోద హాస్పిటల్లో ఉన్నారు. సో ఇక మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో దగ్గర బంధువులు వారందరూ కూడా సోమాజిగూడ యశోద హాస్పిటల్లోనే ఉన్నారు. ఈ రోజు 10 గంటలకు మరోసారి కేసీఆర్ ని కొంత డాక్టర్లు పరిశీలించే అవకాశం కూడా కనిపిస్తుంది. పరీక్షించిన తర్వాత మెరుగుపడితే మాత్రం వెంటనే డిశ్చార్జ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే షుగర్ లెవెల్స్ పెరిగాయి కాబట్టి దాన్ని కంట్రోల్ చేసేందుకు మాత్రమే హాస్పిటల్లో వైద్యుల సలహా మేరకు ఒక్కరోజు రాత్రి ఉండాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి కూడా పార్టీ వర్గాల ద్వారా మనకి సమాచారం తెలిసింది. సో ఆందోళన పడాల్సిన అవసరం లేదు, కేసీఆర్ ఆరోగ్యం మెరుగ్గా ఉండదని చెప్పేసి కూడా నిన్న యశోద హాస్పిటల్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఓన్లీ షుగర్ లెవెల్స్ పెరగడం, సోడియం లెవెల్స్ తగ్గడం వల్లనే కొంత కేసీఆర్ కు నీరసంగా ఉన్నదని చెప్పేసి కూడా హెల్త్ బులెటిన్ చేశారు. కాబట్టి సో ఈ రోజు ఉదయం 10 గంటలకి ఆయన్ని మరోసారి వైద్యులు
పరీక్షించిన తర్వాత డిశ్చార్జ్ చేసే అవకాశం కూడా ఉంది. డిశ్చార్జ్ అయిన తర్వాత నేరుగా ఆయన నందినగర్ నివాసానికి వస్తారు. నందినగర్ నివాసంలో 3 రోజుల పాటు ఉంటారని త్వరగా పార్టీ వర్గాల ద్వారా మనకి సమాచారం. థ్యాంక్ యూ సైదులు. కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి ఫ్యూచర్ సిటీని అందిస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధిలో తెలంగాణ, తమిళనాడు, కేరళ పోటీ పడుతున్నాయని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. హైదరాబాద్కు దేశంలో మరే నగరంతోనూ పోటీ లేదని, ప్రపంచ దేశాలతో పోటీ అన్నారు. రానున్న 100 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని విజన్ 2047 ప్రణాళికను రూపొందించుకున్నామన్నారు. I wanted to congratulate Malabar team. Why? Because you have established your manufacturing unit in right place, right state, right city. We are highest consumers of gold. Telugu people or Telugu women are highest buyers of gold. After that, Kerala, Tamil Nadu, after that, Karnataka, 4th place is Kerala. Manufacturing side, Malabar Gold is one of the best organization. తెలంగాణ రాష్ట్రంలో మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టడం ద్వారా సరైన రాష్ట్రంలో సరైన వ్యాపారాన్ని మీరు ప్రారంభించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రము పెట్టుబడులను ఆకర్షించే దిశగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక వ్యాపార కేంద్రంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలని ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగానే ముఖ్యంగా ఈ మహేశ్వరం ఈ ప్రాంతాన్ని 4వ నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ ప్రణాళికలతో ముందుకు వస్తున్నాం. కులీ కుతుబ్ షాయిలు హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే, ఆ తర్వాత నిజాం నవాబులు హైదరాబాద్ సికింద్రాబాద్ ని నిర్మిస్తే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి గారు సైబరాబాద్ ని 3వ నగరాన్ని నిర్మించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 4వ నగరాన్ని భారత్ ఫ్యూచర్ సిటీని ఈరోజు ప్రపంచానికి అందించబోతుంది. ఆ భారత్ ఫ్యూచర్ సిటీ మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నది. 30,000 ఎకరాలతోని ప్రపంచంలోనే అధునాతనమైన నగరాన్ని ఇక్కడ నిర్మించడం ద్వారా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా. కానీ పెట్టుబడుల కోసం ప్రపంచ నగరాలను సందర్శించినప్పుడు న్యూయార్క్, టోక్యో, జపాన్, సింగపూర్, సౌత్ కొరియా లాంటి నగరాలను దేశాలను పర్యటించినప్పుడు హైదరాబాద్ నగరం ప్రపంచంతోనే పోటీ పడగలుగుతుంది. హైదరాబాదు ప్రపంచంతో పోటీ పడగలిగిన నైపుణ్యత ఈ ప్రాంతంలో మన యువతలో ఉన్నది అని I wanted to congratulate Malabar team. Why? Because తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కొండా దంపతులు భేటీ అయ్యారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఈ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో వరంగల్లోని తాజా పరిణామాలను కొండా దంపతులు మీనాక్షి నటరాజన్కు వివరించారు. అయితే ఇటీవల సొంత పార్టీ నేతలపై కొండా మురళి తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో కొండాకు వ్యతిరేకంగా వరంగల్ పార్టీ నేతలు ఏకమయ్యారు. అంతేకాదు కొండా మురళిపై ఆయన వ్యతిరేక వర్గం చర్యలకు పట్టుబడుతోంది. తాను వెనకబడిన వర్గాల ప్రతినిధిని అంటున్నారు కొండా మురళి. 44 ఏళ్ల నుంచి తన ఎపిసోడ్ నడుస్తూనే ఉందని వివరించారు. ఒకరి గురించి తాను కామెంట్ చేయనన్నారు. అసలు కేసులకు భయపడే వ్యక్తిని తాను కాదంటున్నారు. తనకు ప్రజాబలం ఉందని కొండా మురళి మరోసారి గుర్తు చేశారు. మరి మేము చర్చించుకున్నదంతా రేపు మీటింగ్ గురించి. మీటింగ్ ఎంతమంది వరంగల్ నుంచి జనం వస్తారు, మీ కాన్ఫరెన్స్ నుంచి ఎంతమంది జనం వస్తారు అని వారు అడగడం మొదటిసారి నేను కలిసింది. ఎందుకంటే నాకు గాంధీ భవన్ కి వస్తే ఇన్ఛార్జ్ ఇంతవరకు పోయిన ఇన్ఛార్జ్ ఇద్దరు కూడా కలవలే. కానీ మీనాక్షి అమ్మ వచ్చిన తర్వాత మొదటిసారి కలిసిన కాబట్టి నాకు బాగా సంతోషం అనిపించింది. వారు కూడా మేము చెప్పిందంతా వినడం జరిగింది. ఇలా ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని బతికించుడు కొండమురళి ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీని బతికించి ఇలా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కొండమురళి ఉద్దేశం. ఈ రోజు రేవంత్ రెడ్డి అన్నను ఇంకో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చూడడం నా ఉద్దేశం. అలాగే పిసిసి అధ్యక్షుడు ఈ రోజు మహేష్ అన్న మరి ఒక పిసిసి అధ్యక్షుడు బీసీ బిడ్డ కాబట్టి ఆయన కంపల్సరీగా సపోర్ట్ చేస్తున్న నా బాధ్యత కాబట్టి ఆయన చేసుకుని కూడా మరి కంపల్సరీ చేస్తా. ఎప్పుడైనా కూడా పని చేసేటప్పుడు 2 రైతులు ఎత్తారు, అది మీకు తెలుసు. మీకు వ్యవసాయం చేసిన కొండమురళికి తెలుస్తుంది. ఎందుకంటే నడిచే ఎద్దునే కొంచెం పొడుతారు, నడవని ఎద్దును కొంచెం పక్కకు పెట్టి దాన్ని మంచిగా చూస్తారు. ఆ ఎద్దు అనుకుంటుంది పాపం నన్ను బాగా చూస్తుండ్రు అని. మరి నేను ఒకటే మాట చెప్తున్నా, రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా వరంగల్ జిల్లాలో కంపల్సరీగా అన్ని కాంగ్రెస్ కు వచ్చేటట్టు, మరి మళ్ళా ఎమ్మెల్సీగా ఎవరిచ్చినా పార్టీ ఎవరికి ఇచ్చినా గెలిపించేటట్టు ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, సర్పంచ్లను గెలిపించే పూర్తి బాధ్యత మరి నేను తీసుకుంటా అని తెలియజేస్తూ వారికి కూడా చెప్పడం జరిగింది. అమ్మ మీరు ఎక్కడ ఏ అధికారం ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని పాటిస్తా. మరి నాకు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు
కొరకు మరి నిబద్ధతతో పనిచేస్తుంది. కాబట్టి మీరు కంపల్సరిగా మమ్మల్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి వారికి చెప్తే కంపల్సరిగా మేము ఉపయోగించుకుంటాం. మరి మీ సేవలు అవసరం అని వారు కూడా చెప్పడం జరిగింది. వారికి తెలియజేస్తున్నాం. నేను ఈ రోజు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరికి భయపడేది లేదు. నేను బీసీ కార్డును పెట్టుకుని బతుకుతున్నా. ఇలా బీసీలకు న్యాయం చేస్తున్నా. రోజు 500 మందికి భోజనాలు పెట్టి మరీ వాళ్ళ సమస్యలు తీరుస్తున్నా. నేను ఎవరి గ్రూపాలు ఉండే పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు నాకు ఉండేది జనంతోనే ఉంటే తప్ప నేను ఇంతవరకు ఏ కాన్స్టిట్యున్సీ కూడా తిరిగా. ఒక్క కొండా సూర్య కాన్స్టిట్యున్సీ కూడా నేను వాడాలి తిరిగా. నేను కరెక్ట్ గా క్యాంప్ ఆఫీస్ కో ఇంట్లోనే కూర్చుంటా. నేను ఆర్గనైజేషన్ చేస్తా. ప్రతి ఒక్కరి పేరు కూడా గుర్తు పెట్టుకుంటాను. ఏ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళని గుర్తు పెట్టుకుని అడుగుతా, మీరు పలానా ఏరియా నుంచి వచ్చినారు. కాబట్టి అణగారిన వర్గాలు మరి ఎవరి దగ్గరకు వస్తాయి? బలవంతుని దగ్గరికి వస్తాయి. అరే మా బీసీ వాడు బలవంతుడు ఉన్నాడు, మరి ఆయన చెప్పుకుంటే పనులు అయితే అని మన ఐరికి వస్తాయి. అంతే తప్ప దాని గ్రూపులు అని మాత్రం అనకండి దయచేసి. వాళ్ళ సమస్యలు తీర్చేందుకు నేను ముందుంటున్నా కాబట్టి నేను దేనికి కూడా భయపడేది లేదు. ఇదివరకు కూడా చెప్పినా ఇలా అణగారిన వర్గ వాళ్ళకు ఇబ్బంది కాకుండా చూసే పనే చేస్తుంది తప్ప వేరే లేదు. ఆమె ఇద్దరు కొండా మురళి కొండా సురేఖ దంపతుల కూతురు. మాలో ప్రవహించేది రాజకీయ రక్తం, ప్రజాసేవ మా ఆలోచన. అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు. అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి ఆ అధికారం మాకు లేదు. ఎందుకంటే షీఈ్ మేజర్, షీ నోస్ ఎవ్రీథింగ్. తన ఫ్యూచర్ ఏందో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకున్నది. కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటది. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు. భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. కానీ షీఈ్ ఎక్స్పెక్టింగ్, తను ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది. దాంట్లో తప్పేం లేదు. దాని మీద నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే నాకు ఇచ్చిన శాఖ మీద నేను దృష్టి సారించి ఎక్కడ కూడా మరి రూల్స్ అగేన్స్ట్ గా నేను వెళ్లకుండా రూల్స్ ఫాలో అవుతూ నా డిపార్ట్మెంట్ నేను ముందుకు తీసుకుపోతా ఉన్నాను. ఆ డిపార్ట్మెంట్ లో నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాను. మరి దానికి వేరే ఎవరైనా వక్రీకరించి దాన్ని కామెంట్ చేస్తే దానికి నేను బాధ్యురాలిని గాను. నాకు మొత్తం నా డిపార్ట్మెంట్ తో ఉన్న ఫైల్స్ అన్ని కూడా పరిశీలించినా కూడా నో ప్రాబ్లం. నాకు నేను ఎక్కడ కూడా డీవియేట్ అవ్వలేదు. నేను కరెక్ట్ గా ఒక మరి మంత్రిగా చేయాల్సిన పనులన్నీ కూడా నేను చేస్తా ఉన్నాను. అంతే తప్పితే వేరే వాళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తే దాని గురించి నేను పట్టించుకోవచ్చు. రైల్ రోకో పోస్టర్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. బీసీ బిల్లు సాధన కోసం ఈ నెల 17న రైల్ రోకో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారామె. అదేవిధంగా బీసీ బిల్లు ఆమోదానికి బీజేపీ చొరవ చూపాలని ఆమె కోరారు. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి లేఖ రాసినట్లు వివరించారు. ఇక స్థానిక ఎన్నికల కోసం ఖర్గే హైదరాబాద్ పర్యటన అని చెప్పిన కవిత బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక ఎన్నికలకు ఎలా వెళ్తారంటూ క్వశ్చన్ చేశారు. జూలై 17వ తారీఖు నాడు బీసీ బిల్లు సాధించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో యునైటెడ్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి కలిపి రైల్ రోకోకి పిలుపునిచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈ సందర్భంగా అనేక సంఘాలకు సంబంధించిన నాయకులను, అనేక మంది పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు కలిసి మద్దతు ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. బీసీ బిల్లు రాష్ట్రం నుంచి పాస్ అయ్యి రాష్ట్రపతి గారి దగ్గర కేంద్రంలో ఉన్నది. మరి అక్కడి నుండి వెనక్కి రావాలంటే భారతీయ జనతా పార్టీ చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు రామచంద్రరావు గారికి మరి తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి నిన్న మేము లెటర్ రాయడం జరిగింది. వారిని రిక్వెస్ట్ చేసినాం. అధ్యక్షుడిగా అయిన తర్వాత ఇది మీరు తొలి విజయంగా తెలంగాణ బీసీ బిడ్డల కోసం సాధించి పెట్టాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ నిన్న భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి రామచంద్ర సారి పత్రికా ముఖంగా కోరుతున్నాం. ఇక రెండవ ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, బిల్లు పాస్ చేయడమే కాదు మేము ప్రధానమంత్రి గారి దగ్గరికి ఒక అఖిల పక్షాన్ని కూడా తీసుకొని పోతామని గౌరవ ముఖ్యమంత్రి గారు బిల్లు పాస్ అవుతున్న సందర్భంలో చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు దాని మీద కనీసం ఒక్క ముందడుగు కూడా పడలేదు. అఖిల పక్షానికి సంబంధించి ఏ పార్టీలకు ముఖ్యమంత్రి గారు లెటర్ రాయలేదు. అఖిల పక్షం తీసుకొని వస్తానని ప్రధానమంత్రి గారికి కూడా వారు లెటర్ రాయలేదు. జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు ఇవాళ హైదరాబాద్కు వస్తూ ఉన్నారు. ఎందుకోసం వస్తున్నారు? కేవలం కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, గ్రామ స్థాయి కార్యకర్తలతో మాట్లాడడానికి వస్తూ ఉన్నారు. రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో వారిని సన్నద్ధం చేయడానికి వస్తూ ఉన్నారు. అంటే మీరు తెలంగాణకు వచ్చి ఇక్కడ ప్రజల ద్వారా
స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందుదామని చూస్తున్నారు తప్పితే 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థలకు పోతామని మాత్రం చెప్తలేరు. మల్లికార్జున్ ఖర్గే గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, 42% బీసీలకు రిజర్వేషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదు. దానికోసం మీరు ప్రయత్నం చేయండి. సిగ్గాచి పరిశ్రమలో పేలుడు ఘటనపై నిపుణుల కమిటీ రంగంలోకి దిగింది. ఈ పేలుడు ఘటనపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని 4 నిపుణులతో కూడిన కమిటీని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు, సభ్యులు ప్రతాప్, సూర్యనారాయణ, సంతోష్ పేలుడు సంభవించిన పరిశ్రమ వద్ద పరిశీలించారు. అక్కడ తాజా పరిస్థితులన్నీ పరిశీలించారు వాళ్ళు. అయితే సిగాచి పరిశ్రమలో ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు విశ్లేషించడంతో పాటు కార్మికుల భద్రతకు నిబంధనలు పాటించారా లేదా అనే విషయాలపై ఆరా తీశారు. ఈ పేలుడుకు గల కారణాలేంటి, ఇటువంటి ప్రమాదాల పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ కమిటీ 4 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఇక గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. సముద్రంలోకి పోయే నీళ్లను వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి అన్నారు ఆయన. తెలంగాణలో ప్రాజెక్టులను తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని తెలిపారు. నీటి సమస్య పరిష్కారం అయితే తెలుగు ప్రజలు బాగుంటారని అభిప్రాయపడ్డారు. సింగయ్య మృతి చెందిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సింగయ్య కారు కింద పడి చనిపోయాడని తెలిసినా కూడా స్పందించరా అంటూ నిలదీశారు. కారు కింద పడిన వ్యక్తిని కుక్కపిల్ల మాదిరిగా పక్కన పడేసి వెళ్తారా అంటూ ప్రశ్నించారు. కంప చెట్టలో పడేసి వెళ్లారంటే మానవత్వం ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస బాధ్యత, సామాజిక స్పృహ ఉండక్కర్లా అంటూ కూడా సీఎం మండిపడ్డారు. సింగయ్య భార్యను పిలిపించి బెదిరించి రాజకీయం చేయాలని చూస్తారా అని ఫైర్ అయ్యారు. ఓకే, మా బనకచెర్ల ఎవ్వరికి నష్టం లేదు. కొంతమంది మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే దేవాదులు నేనే పునాదులు వేశాను. ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టా. శ్రీశైలం ఎస్ఎల్బిసి, ఇప్పుడు మాధవరెడ్డి కెనాల్, అది చూసిన తర్వాత ఆ రోజు నేను దేవాదుల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యమని గోదావరి పైన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. అదే సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రాలో పుష్కర, తాటిపూడి 2 లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చాను. తర్వాత కొన్ని వీళ్ళు దేవాదుల ఇవన్నీ కూడా వచ్చాయి. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే ఎల్లంపల్లి అన్నారు, అది రాలేదు, అది కూడా పెద్ద స్కామ్ అయింది. తర్వాత ఈరోజు వీళ్ళు దేవాదులు తీసుకొచ్చారు. గోదావరిలో నీళ్లున్నాయి, పైన ఉండేవాళ్ళు వాడుకుంటారు, కిందలో వాడుకోవచ్చు. 2000 టీఎంసీ నీళ్లు సగటున 100 సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి. సముద్రంలోకి పోయే నీళ్లు ఒక 200 టీఎంసీ ఇక్కడ కానీ అక్కడ కానీ వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి, తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది, నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఆ విషయమే నేను పదే పదే చెప్తున్నా, ఎవ్వరికీ నష్టం లేదు. నేను తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ గోదావరి పైన ఎప్పుడు అపోజ్ చేయలేదు, అపోజ్ చేయను కూడా. ఓకే, మా బనకచెర్ల ఎవ్వరికి నష్టం లేదు. కొంతమంది, నేను నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా రాజకీయం ఫేక్ ఫెలోస్తో రాజకీయం చేయాలి. వీళ్ళు ఫేక్, అవాస్తవాన్ని వాస్తవం చేయడానికే ప్రయత్నం చేస్తారు. ఒక కేస్ స్టడీ మీ అందరికీ. వివేకానంద రెడ్డి చంపి నేను చంపామని నా చేతిలో కత్తి పెట్టే పరిస్థితికి వచ్చారంటే కరుడు గట్టిన నేరస్తులు. అంతేకాకుండా అవినీతిలో కూడా మామూలు అవినీతి కాదు, ఆర్థిక ఉగ్రవాదులు చేయని అవినీతి చేసే పరిస్థితికి వచ్చారు. ఏదైతే అతను సింగయ్య వాళ్ళ కార్యకర్త వచ్చాడు, కారు కింద పడ్డాడు, క్లియర్ గా ఉంది. మానవత్వం
ఉంటే ఏం చేసి ఉండాలి? మీరు వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా. తర్వాత ఏం జరిగిందో అది వేరే విషయం. కనీసం మనం దారిలో పోతూ ఉంటే ఒక యాక్సిడెంట్ జరిగితే మనం ఏం చేస్తాం? కనీస బాధ్యత, సామాజిక స్పృహ ఇమ్మీడియట్ గా దిగుతాం. మానవత్వంతో అతన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. హాస్పిటల్ తీసుకుపోతాం. ఏం చేయాలి అన్ని చేస్తాం. సో మెనీ సార్లు, ఎన్నో సార్లు నేను దారిలో పోతా ఉంటే యాక్సిడెంట్ అయితే నా అంబులెన్స్ ఇచ్చి హాస్పిటల్ తీసుకుపోయాం. రోడ్ యాక్సిడెంట్ అది అయినా కూడా నేను పంపించేవాడిని. కనీసం నువ్వు నిలబడకుండా, కనీసం దాన్ని నీ మనుషులు అక్కడ ఒక కుక్క పిల్లల మారి తీసి రోడ్డు మీద పక్కన బారేసి, చెట్ల కింద బారేసి మీరు వెళ్ళిపోయారంటే, కంపల్లో బారేసి మానవత్వం ఉందా మీకు? ఇప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి బెదిరించి దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారంటే వీళ్ళు మనుషులా? వీళ్ళు అదే ఈ ప్రజానీకం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళని, నీతి మాలిన వ్యక్తులు రాజకీయ ముసుగేసుకొని, ఇప్పుడు నేను అడుగుతున్నా, వీళ్ళు చేసే నేరాలు మామూలు రౌడీలు అయితే వదిలిపెడతామండి? 2 నిమిషాల్లో కుక్కను కొట్టి లోపల వేసేవాళ్ళు. అన్ని అరాచకాలు చేయడం మంచిది కాదు. ఆ అరాచకాలు చేసి రాష్ట్రానికే ఒక పెను సవాలుగా తయారయ్యారు. రాజకీయాలకే ఒక చీడ పురుగుల మారిగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఎవరు ఏమైనా ఎన్ని చేసినా చట్టం ఉంటుంది, చట్టం దాని పని అది చేస్తుంది. కొంతమంది, నేను నా రాజకీయ జీవితంలో ఎప్పుడు బనకచెర్ల ప్రాజెక్టుపై 2 రాష్ట్రాల సీఎంలు డ్రామాలు ఆడుతున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే ఈ అంశం రాద్ధాంతంగా మారిందన్నారు. ఇద్దరు గురు శిష్యులే కావడంతో డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. జగన్ సీఎం అయితేనే బనకచెర్ల పూర్తవుతుందన్నారు. రాయలసీమ సస్యశ్యామలం కావాలంటే తిరిగి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. బనకచెర్ల అనేది చంద్రబాబు వచ్చిన తర్వాత వార్తల్లోకి వచ్చింది. ఇది చంద్రబాబు నాయుడు కానీ, అక్కడ తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా మీకు తెలుసు గురు శిష్యులే. మరి వాళ్ళిద్దరూ క్రియేషన్ ఇది. ఈ అన్నీ డైవర్ట్ చేసే పాలిటిక్సే చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఇది కూడా నేనేదో ఈ రాష్ట్రానికి ఎంతో చేయాలనుకున్నాను, చాలా నీళ్ళు ఇవ్వాలనుకున్నా రాయలసీమ ప్రాంతానికి అని చెప్పి ఒక ఉదరగొట్టే కార్యక్రమం తప్ప ఇది అమలయ్యే కార్యక్రమం కాదు. అమలు చేసే ఉద్దేశం కూడా చంద్రబాబు నాయుడుకి లేదు. ఈయన ఇక్కడ డైవర్ట్ చేస్తామంటే ప్రజలందరినీ బనకచెర్ల పేరుతో, అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా బనకచెర్లను అడ్డుకుంటారని చెప్పి ఆయన కూడా డైవర్ట్ చేస్తున్నాడు తప్ప ఇది కేవలం రాజకీయ ఉద్దేశంతో వాళ్ళు చేసే డ్రామా తప్ప వాసాలు చాలా దూరంగా ఉంది. బనకచెర్ల అనేది ఏదైనా రావాలంటే రేపు తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప అమలయ్యే పరిస్థితి ఉండదు. బనకచెర్ల